ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను ఈ దినాన్న ఒక చిన్న టాపిక్ మీతో షేర్ చేసుకోవాలని దేవుడిచ్చిన చిన్న వర్తమానాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుంటాం. ప్రేమల తండ్రి, కృప కలిగిన గొప్ప దేవ, పరిశుద్ధ మీకు వందనాలు స్తోత్రములు నాయన. దేవ, మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు. దేవ నా తండ్రి, మీరు తండ్రి నాయన ఇచ్చినటువంటి ఈ చిన్న తండ్రి నాయన ఆలోచన, దేవ నా తండ్రి నాయన ప్రకారం మీరు ఇచ్చినటువంటి వర్తమానాన్ని నేను వెళ్ళిన వారికి తండ్రి నాయన పంచిపెడుతుండగా మేలు కొరికే జ్ఞాపకం చేసుకుని దేవ ఈ వర్తమానాన్ని దీవించి ఆస్వాదించవలసిందిగా అనేకులకి ఉపయోగకరంగా మీరు చేయమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ దేవ మీరే నా నోటికి తోడుగా ఉండి మీ వాక్ని అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామంలో నామకంటే హెచ్చైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన టాపిక్ ప్రారంభించే ముందు ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము, 2nd Chronicles 7th chapter 14th verse. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ రోజుల్లో మనం లాక్డౌన్లో ఉన్నాము. తర్వాత కరోనా అనే వైరస్, COVID-19 అనే వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ పట్టి పీడిస్తూ అడ్వాన్స్డ్ కంట్రీస్ అయినటువంటి అమెరికా, ఇటలీ, జర్మనీ, జపాన్, స్పెయిన్ ఇలాంటి దేశాలతో సహా, అంతేకాకుండా రష్యా, ఈ దేశాలన్నిటికీ ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఒక దేశము కూడా ఎక్సెప్షన్ కాకుండా ప్రతి దేశము దీంతో ఎఫెక్ట్ అయింది. దీన్ని చూస్తుంటే దేవుని వాక్యంలో ముందుగానే సెలవిచ్చాడు, ఈ తెగుళ్ళు భూమి మీదకి వస్తాయి అని చెప్పి. సరే, అసలు తెగులు అనేది భూమి మీదకి ఎందుకు వస్తుంది? దేవుడు ఎందుకు మీ తెగుళ్ళు అనేది దేవుడే భూమి మీదకి పంపిస్తాడు, లేకపోతే ప్రపంచం మీదకి పంపిస్తాడు అనేది మాత్రం దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం. ఈ తెగులు మనకి ఆలోచిస్తే ఎందుకు వచ్చింది అని అంటే, నేను దేవుని వాక్యంలో ధ్యానిస్తుంటే అసలు బైబిల్లో తెగుళ్ళు అసలు ఎందుకు వచ్చాయి అని తెలుసుకుంటే మనకి అసలు తెగులు ఎందుకు వచ్చిందో అనేది మనకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ అంటున్నాడు, అసలు తెగులు అనేది ఎందుకు వచ్చింది అంటే, మొట్టమొదటిగా మనం చేసిన ఇక్కడ 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనం చూస్తే, నేను మీకు ఇచ్చిన నా దేశంలో మిమ్మల్ని పెళ్లగించి నా నామం నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త ధర్మంలో వారిని సామెతకు ఆస్పదంగాను నిందకు ఆస్పదంగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున ప్రయాణిస్తులందరూ విస్మయం ఉంది, యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారం చేసినని అడుగగా, జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించినని ప్రత్యుత్తరం ఇచ్చేదరు. ఇక్కడ మనము 22వ వచనంలో చూస్తే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున. కాబట్టి మొట్టమొదటి కారణం, లేకపోతే తెగులు, ఈ తెగులు రావడానికి కానీ అసలు ఏ తెగులు రావడానికైనా మొదటి కారణం ఏంటి అని అంటే విగ్రహారాధన. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి నడుచుకున్నాడంట, వాటికి పూజ నమస్కారాలు చేశారు. ఇది 100% మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది 100% ట్రూ. ఎందుకు అని అంటే, ఎక్కడ చూసినా విగ్రహారాధన. మనం ఈవెన్ అమెరికాలో కూడా ఇది క్రిస్టియన్ కంట్రీ,
అయినా అక్కడ కూడా విగ్రహారాధన. మన క్రైస్తవ లోకంలో కూడా విగ్రహారాధన అనేది ఎంతో ఎక్కువ కనిపిస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞలు మనం నిర్గమాకాండం 20 అధ్యాయంలో చూస్తే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అని అంటే, మనం నిర్గమాకాండం 20 అధ్యాయం చూద్దాం. నిర్గమాకాండం 20 అధ్యాయంలో దేవుడు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. నేను 23వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇక్కడ దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకు? నేనే భూమిని ఆకాశాన్ని సృష్టించాను మహత్తుగల మాట చేత. కాబట్టి నువ్వు పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి అందు కానీ, భూమి క్రింద నీళ్ళ యందు కానీ ఉండి ఏ రూపమును చేసుకొనకూడదు అని, వాటికి నమస్కరింపకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఆనాటి ఇశ్రాయేలీలు కూడా ఎందుకు వారి యొక్క జీవితంలో తెగులు అనంటే, వారు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను, అన్ని దేవతలను అనుసరించారు. కాబట్టి తెగులు రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే విగ్రహారాధన, ఐడిల్ వర్షిప్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఎంతో భయంకరమైంది. ఇది క్రైస్తవులు చేసినా లేకపోతే వేరే వాళ్ళు చేసినా, ఎవరు చేసినా ఈ విగ్రహారాధన అనేది దేవునికి చాలా హేయమైనది, అది అసహ్యమైంది. ఈవెన్ నేను చాలా సందర్భాల్లో చూశాను, క్రైస్తవులు కూడా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు, లేకపోతే ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా స్కూల్ రన్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఒక మూల, ఒక కార్నర్లో ఈ యొక్క ఫోటోలు ఉంచి అక్కడ పూజ చేయడం ద్వారా వారికి ఏదో కలిసి వస్తుంది అని నేను ఆశ్చర్యపోయాను, ఒక క్రైస్తవులు ఈ రీతిగా చేయడం అనేది. కాబట్టి ఇది మన క్రైస్తవులకు కానీ దేవుడు సృష్టించిన సర్వ మానవాళికి ఇది ఈ యొక్క విగ్రహారాధన అనేది తెగులు రావడానికి, లేకపోతే దేవుడు భూమి మీదకి ఆయన కోపాన్ని మన మీద చూపించడానికి మొదటి కారణమని మనం చెప్పచ్చు. రెండవది చూద్దాము. రెండవ కారణం ఏంటి? దేవుని ప్రజలకు, లేకపోతే భూమి మీద ఉన్న ప్రజలకు దేవుడు తెగుళ్ళు అసలు ఎందుకు పంపించాడు అని అంటే, ఇది మనము సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువుగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. కాబట్టి ఇక్కడ ఒక సందర్భము జరుగుతుంది. ఈ సందర్భంలో ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేస్తున్నారు. వారు షిత్తీంలో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే మోయాబు స్త్రీలతో వ్యభిచారము చేశారు అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది అంటే 3వ వచనం, అట్లు ఇశ్రాయేలీలు బయల్పోయోరుతో కలుసుకునినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. కాబట్టి ఇక్కడ వీళ్ళు వ్యభిచారం చేసినప్పుడు వెంటనే యెహోవా యొక్క కోపము వారి మీద రగులుకొనిందంట. అప్పుడు ఏం జరిగింది అంటే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మరి ఇక్కడ ఒక దేవుని కోపం రేగింది, అది రగులుకుంటుంది, భూమి మీద దాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అయితే ఎలాగే ఇది తగ్గిపోతుంది అని అంటే, దేవుడు చెప్పాడు అధిపతులందరినీ తీసుకెళ్ళి ఉరి తీయాలి అని చెప్పాడు. అంతేకాకుండా అప్పుడే ఇది తొలగిపోద్ది, లేకపోతే ఎట్టి పరిస్థితులు ఇది తొలగిపోదని చెప్తున్నాడు. 5వ వచనంలో చూస్తే, కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించుకొని మీరు ప్రతివాడును బయల్పేరులో కలుసుకున్న తన వశంలోని వారిని చంపవలెనని చెప్పెను. ఇలా జరుగుతున్నప్పుడు ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తే, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి ఏది చూశాడు అంటే 6వ వచనం,
ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తీసుకుని వచ్చెను. ఈ యొక్క దేవుని కోపము రగులుకొనింది. దేవుడు ఆ కోపాన్ని వారి ప్రజల మీద చూపించడానికి మొదలు పెట్టాడు. అయితే ఇది జరుగుతుండగానే ఒక ఇశ్రాయేలీయుడు ఏం చేశాడంటే ఒక మిద్యాను స్త్రీని వ్యభిచారం చేయడానికని ఈ యొక్క దండులోనికి లేకపోతే ఇశ్రాయేలీల పాలెంలోనికి తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడినైన ఫీనెహాసు చూచి సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయెను. కాబట్టి ఎప్పుడైతే ఫీనెహాసు ఎలియాజరు కుమారుడైనటువంటి అహరోను మనముడైనటువంటి ఫీనెహాసు తన యొక్క ఈటను పట్టుకొని వెళ్ళి ఆ స్త్రీని ఆ పురుషుడిని ఇద్దరిని చంపాడో అప్పుడు దేవుని యొక్క కోపము చల్లారింది. అదే సమయంలో ఆ తెగులు కూడా ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వ్యభిచారము రెండవ కారణము. వ్యభిచారం అనేది భూమి మీద అధికంగా జరుగుతున్నప్పుడు దేవుడు తన కోపాన్ని తెగులు రూపంలో కనిపించేదిగా తెగులు రూపంలో భూమి మీదకి వచ్చేదిగా మనం చూస్తున్నాం. మరి అది ఎలా ఆగిపోతుంది అని అంటే ఆ యొక్క వ్యభిచారం చేసిన వారు చంపబడాలా. కాబట్టి అది ధర్మశాస్త్రం అలా చెప్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా అనంటే మనము దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఒకవేళ ఆయన కోపాన్ని తగ్గించుకొని ఈ తెగుల్ని దేవుడు భూమి మీద ఆపుతాడేమో అని మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ఈ యొక్క వ్యభిచారానికి అంతము లేకపోతే ఈ పాపానికి అంతము మరణమే. కాబట్టి దేవుడు ఈ యొక్క వ్యభిచారాన్ని కూడా చాలా ద్వేషిస్తున్నాడు. ఇది కూడా హేయమైనటువంటి చర్య. మన యొక్క జీవితాల్లో ఈ రకమైనటువంటి పాపం మన జీవితంలో ఉందేమో మనం ఒకసారి పరీక్షించుకొని ఈ తెగులుకు మనమే ఒకవేళ కారణమేమో ఎవరికి వారు పరీక్ష చేసుకొని మనం సరిదిద్దుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇది రెండవ కారణం. మొట్టమొదటి విగ్రహారాధన కారణము, రెండవది వ్యభిచారం అనేది కారణం. తర్వాత మనం చూస్తే సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో 41వ వచనము 42వ వచనంలో మనం చూస్తే మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ఇక్కడ ఇశ్రాయేలీల సర్వ సమాజము కూడిందంట. ఎందుకు కూడారు అని అంటే అంతకు ముందే కోరహు వారి యొక్క సమూహం అంతా మోషే అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడి వారు సంహరింపబడ్డారు. వారు భూమి నెరవేర్చి భూమి వాళ్ళని మింగివేసింది. ఆ సందర్భం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు తమ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవునికి విరోధంగా వారు చేసిన పాపాలన్నింటినీ ఒప్పుకొని దేవునికి భయపడాల్సిన వారు అలాగ చేయలే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే అహరోనులకు విరోధముగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది తెగులు రావడానికి మూడవ కారణము. ఏది మూడవ కారణం అంటే దేవుని యొక్క ప్రజల మీద తిరుగుబాటు చేయడం, లేకపోతే దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడడం. మనం ఇప్పుడు అనేక సందర్భాల్లో మనం వింటున్నాం. దేవుని ప్రజలకు దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడడం, తర్వాత వాళ్ళని దూషించడం, వారి మీద చెడ్డగా మాట్లాడటమే కాకుండా ప్రచారం చేయడం, వారి యొక్క ఆత్మీయ జీవితాలను దెబ్బతీసే విధంగా, వారు నిరుత్సాహపడే విధంగా మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. ఇది ఎంత ఘోరమైన పాపం అంటే ఎప్పుడైతే వారు మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడారో ఆ కింద మనం చూస్తే వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. యెహోవా
మహిమయు కనబడగా మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి క్షణంలో నేను వారిని నశింపజేయదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. ఇక్కడ మోషే అహరోనులకి వాళ్ళు ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడారో యెహోవా ఓర్చుకోలేక ఆయన మేఘం ఆ ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చినప్పుడు వారందరూ ఆ మేఘాన్ని చూచారనమాట. యెహోవా మహిమను వారు చూచారు. అప్పుడు ఏం చెప్పాడంటే దేవుడు, మీరు ఒక్క క్షణము మోషే అహరోనులు మీరు పక్కకి రండి, నేను ఈ సర్వ సమాజాన్ని నాశనం చేసేస్తాను అని చెప్పగానే మోషే అహరోనులు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు వారు ఆయన యొక్క సన్నిధిలో సాగిలపడినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. అప్పుడు ఏమైందంటే, అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము, కోపం యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరిను, తెగులు మొదలుపెట్టనని అహరోనుతో చెప్పగా, ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుడి యొక్క మహిమ కనిపించిందో, దేవుడు ఆ యొక్క విషయంలో కోపగించుకున్నాడో వెంటనే తెగులు అనేది అక్కడ ప్రారంభమైంది. వెంటనే దేవుడు ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడంటే, నువ్వు ధూపార్తి తీసుకో, ధూపము వేయి దేవుడికి అని చెప్తున్నాడు. కాబట్టి ధూపం మనకి తెలిసినట్టుగా ప్రార్థనకు ఇది సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ ధూపాన్ని వేయమంటున్నాడు. కాబట్టి మనము ఈ ఎన్నోసార్లు దైవజనులకు వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనము మాట్లాడాం. అందుకనే ఈ యొక్క తెగులు, ఈ యొక్క COVID-19 కానీ, ఈ యొక్క కరోనా అనేది కానీ ఎంతో భయంకరమైనటువంటిది. ఆ తెగులు ఎందుకు భూమి మీదకి వచ్చింది అని అంటే, మనము దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా, దేవుని యొక్క దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా. అప్పుడు అది ఎప్పుడైతే ధూపం వేశారో, ఈ 48వ వచనంలో చూస్తే, అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను. ఎప్పుడైతే మోషే అహరోను ధూపార్తి చేత పట్టుకొని, ప్రధాన యాజకుడు ఆయన ధూపార్తి చేత పట్టుకొని వెళ్ళి ధూపం వేశాడో, చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడ్డాడో, అప్పుడు ఆ తెగులు అనేది ఆగిపోయింది. కాబట్టి ఇది మూడవ కారణం. తెగుళ్ళు భూమి మీదకి రావడానికి ఈ మూడవ కారణం ఏంటి అని అంటే, దేవుని ప్రజలకు రెబెలియస్ అగైన్స్ ద గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఘోరమైనటువంటి పాపము. అదే తెగులుకు కారణము. మరి 4వది మనం చూస్తే, సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తే, 4-5 వచనాలు, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-5 వచనాలు. వారు ఎదోము దేశము చుట్టిపోవాలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణం సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు తప్పించిద్రి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. ఇక్కడ దేవుని ప్రజలు ఏమంటున్నారంటే, ఇక్కడ తిరిగి మోషే అహరోనుల మీద విరోధంగా మాట్లాడటమే కాకుండా వారు ఏమంటున్నారంటే, ఈ యొక్క చవి సారం లేని ఈ యొక్క ఆహారము మాకు అసహ్యమైంది అని అంటున్నారు. ఏ ఆహారాన్ని అసహ్యమైంది అని అంటున్నారు అని అంటే, యెహోవా ఇచ్చినటువంటి మన్నా, అది దేవదూతలు తినేటువంటి ఆహారము అని దేవుడు సెలవిచ్చాడు. ఆ అట్టి ఆహారాన్ని దేవుడు ఆకాశం నుంచి వారికి ఇస్తే వారేమంటున్నారంటే, ఇది చవిసారము లేని ఆహారము అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అసంతృప్తి, జీవితంలో అసంతృప్తి అనేది కూడా ఒక తెగులు రావడానికి ఒక కారణము. అసంతృప్తిగా ఉన్నారు ఇశ్రాయేలీలు. వారు అరణ్య మార్గంలో నడిపింపబడుతున్నాడు, అన్నపానములు దేవుడు ఇస్తున్నాడు వాళ్ళకి, అరణ్యంలో వాళ్ళని పోషిస్తున్నాడు, మన్నాని ఆకాశం నుంచి కురిపిస్తున్నాడు. అయితే వారు అంటున్నారు ఆహారం అంటే వాళ్ళకి చవి సారము
లేని ఆహారం అని అంటున్నాడు. కాబట్టి ఇది ఒక అసంతృప్తి అనేది దేవుని దృష్టిలో ఒక పాపము. కాబట్టి ఈ పాపం బట్టి వాళ్ళకి అక్కడ ఏం వచ్చింది చూద్దాం. 6వ వచనంలో చూస్తే, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మాట దేవుడు విన్నాడో ఆయనకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వారి యొక్క జీవితాల్లో వారి యొక్క పాలెంలోనికి ఏమొచ్చినాయి అంటే సర్పములు, తాపకరమైనటువంటి సర్పములు వచ్చాయంట. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి, యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేతో సెలవిచ్చెను. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక ప్రొవిజన్ చేశాడు. ఏంటి అది అంటే, ఇక్కడ మోషే నువ్వు ఒక మ్రాన్ చేయాలా, ఆ మ్రాన్ మీద ఒక సర్పం, ఎట్లాంటి సర్పం అయితే వీళ్ళని కరిచి వాళ్ళ యొక్క ప్రాణహాని చేస్తుందో అట్లాంటి సర్పాన్ని ఆ యొక్క ప్రతిమను చేసి ఆ యొక్క స్తంభం మీద నువ్వు పెట్టు. ఎప్పుడైతే ఈ యొక్క సర్పం చేత కాటు వేపినటువంటి ప్రజలు తేరి చూసి ఎప్పుడు ఆ యొక్క స్తంభం మీద ఉన్నటువంటి ఆ యొక్క సర్పాన్ని చూస్తారో అప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా 19వ వచనం, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను, అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క సర్పముని ఆ యొక్క స్తంభం మీద ఉంచారో సర్పపు కాటు తిన్న వారందరూ ఏం చేశారంటే నిదానించి చూశారంట, నిదానించి చూసి బ్రతికారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక సూచనని ఇస్తున్నాడు. దేవుడు తర్వాత కాలంలో చేయబోయే ఒక గొప్ప కార్యాన్ని గురించి మోషేకి తెలియజేశాడు. ఇదే మాట మనము యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం మళ్ళీ చూస్తాం అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూస్తే, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ దేవుడు ఎప్పుడైతే అరణ్యంలో మోషే సర్పాన్ని ఏ రీతిగా ఎత్తాడో అలాగే మన కాలంలో దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు మ్రాను మీద వేలాడాలి. ఎప్పుడైతే ఆయన మ్రాను మీద వేలాడాడో విశ్వసించు ప్రతివాడు, ఆయన నమ్మితే చాలు, ఆయన నమ్మితే ఏ రీతిగా అయితే వాళ్ళు ఆ సర్పాన్ని చూసి సర్పపు కాటు తిన్న వారందరూ బ్రతికారో, ఈ యొక్క పాపం అనే కాటు తిరిగినటువంటి మానవ జాతి, లేకపోతే ఈ తెగులతో ఇబ్బంది పడుతున్నటువంటి మానవ జాతికి ఒకే ఒక మార్గం ఉంది. అదే మార్గం అని అంటే దేవుడు మనిషి కుమారుడు ఆ యొక్క మ్రాను మీద వేలాడాలి అని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 2020 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. ఆయన మోషే అరణ్యంలో సర్పమును ఎలాగ ఎత్తాడో అలాగే ఆయన కూడా ఎత్తబడ్డాడు. భూమికి ఆకాశానికి మధ్యలో ఆ యొక్క సిలువ మ్రాను మీద ఆయన వేలాడాడు. శాపగ్రస్తమైనటువంటి ఆ మరణాన్ని ఆయన పొందాడు. సౌందర్యవంతుడైన దేవుడు 10,000లో ఆయన్ని మనం గుర్తుపెట్టవచ్చు. దౌడవనుడు రత్నవనుడు అయినటువంటి దేవుడు మన కోసము వికారుడుగా చేయబడ్డాడు. ఆయన మన కోసం రూపం లేనివాడుగా, స్వరూపమైనను స్వగసైనను లేనివాడుగా అయిపోయాడు. ఆయన చూచి అపేక్షించినంతగా ఏమి కూడా ఆయనలో లేకుండా పూర్తిగా ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ముఖం ఎందుకు అలా అయిపోయింది, అంత సౌందర్యమైన ముఖం ఎందుకు స్వరూపం సొగసు లేకుండా అయిపోయింది అని అంటే మన యొక్క పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత, మన యొక్క అపరాధములు, మన యొక్క పాపములన్నిటికీ క్షమాపణ అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క సర్పపు కాటు తినిన వారు, ఈ తెగులు
అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఎప్పుడైతే ఆ యొక్క సర్పమని చూశారో వాళ్ళు బ్రతికింపబడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా ఈ యొక్క కరోనా లేకపోతే ఈ కోవిడ్-19 ఈ యొక్క వైరస్ భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే విశ్వసించాలి, ఆయన తట్టు చూడాలి, నిదానించి ఆయన తట్టు చూసినప్పుడు ఆయన మనకు గొప్ప రక్షణ అనుగ్రహించేవాడుగా, మనం తిరిగి బ్రతకడానికి సహాయం చేసేవాడుగా ఉన్నాడనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కాబట్టి 2020 సంవత్సరాల క్రితం ఆయన అయితే ఎత్తబడ్డాడు, ఆయనైతే మ్రాన్ మీద వేలాడాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. మనం చేయాల్సిందల్లా విశ్వసించాలి. మనం విశ్వసిస్తే ఆయన ద్వారా మనము నశింపక నిత్య జీవాన్ని పొందుతాం. దేవుడు ఇక్కడ 16వ వచనంలో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవునికి ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తును కూడా మన కోసం, మన యొక్క పాపం, ఈ యొక్క తెగులు వల్ల మనకు వచ్చినటువంటి నష్టాన్ని తప్పించడానికి ఆయన 2020 సంవత్సరాల క్రితమే ఆయన సిలువలో వేలాడాడు. ఇప్పుడు తిరిగి ఆయన్ని చూడాలా, ఆయన తట్టు తిరిగి చూస్తే ఆయన తిరిగి మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా, మన తెగుల నుంచి మనల్ని తప్పించి మనకి ఈ యొక్క విముక్తి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకనే 2వ దినవృత్తాంతములు 7:14 ఏం రాశారు అని అంటే, మా పేరు పెట్టబడిన నా జనులు తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. దేవుడు ఈ దినాల్లో కోరుకుంటున్నది ఏది అంటే మనము తగ్గించుకోవాలి, తర్వాత ప్రార్థన చేసి నన్ను వెదకి మనం ప్రార్థన చేయాలి, ఆయన వెదకాలి, తర్వాత మన చెడు మార్గాలన్నింటినీ మనము విడిచిపెట్టాలి. విగ్రహారాధన చేస్తున్నామా, దాన్ని విడిచిపెట్టాలి. వ్యభిచారంలో ఉన్నామా, దాన్ని విడిచిపెట్టాలి. వ్యభిచారం అంటే ఒకటే కాదు కదా, దేవుని విసర్జించి మనం చేసే ప్రతిదాన్ని వ్యభిచారం అనే అంటారు. అనేక సార్లు మనం దేవుని సన్నిధిని ఆ యొక్క టైంని దొంగిలించి చదువులకి, ఉద్యోగాలకి ఇచ్చామేమో, అది కూడా ఒక రకమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యము. కాబట్టి మనము మన యొక్క చెడు మార్గాలన్నింటినీ విడిచిపెట్టి మనము ప్రార్థన చేస్తే ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు రోమాలో కూడా ఏమంటున్నాడంటే, పాపం ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప కూడా అపరిమితంగా విస్తరించింది. ఇంతవరకు దేవుడు ఒక్క తెగులు కూడా రాకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎన్నో మనం వార్తల్లో చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. ఏంటి ఈ పరిస్థితి, మనుషుల్లో ఎందుకు ఇంత మార్పు అని మనం ఎంతో ఆలోచిస్తూ ఉన్నాం. అయితే దేవుడు అప్పటి వరకు ఓపిక చూపించాడు, కృప చూపించాడు. అయితే ఈ దినాల్లో ఎవరు బయటికి రాకుండా లాక్డౌన్ చేయబడి ఏ పరిస్థితి కూడా భయపడుతున్నాం, బయటికి రావాలంటే భయపడుతున్నాం, తెగులుకి భయపడుతున్నాం, ఆ వైరస్కి భయపడుతున్నాం. కాబట్టి ఇవన్నీ మనకి ఎందుకు వచ్చాయి అని అంటే, ఈ పరిస్థితుల్లో దేవుణ్ణి మనం తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి. మన చెడుతనాన్ని కూడా విడిచిపెడితే దేవుని యొక్క కృపకు మనం పాత్రలుగా ఉంటాం. ఆ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మన దేశము స్వస్థపరచబడాలా, మన రాష్ట్రం స్వస్థపరచబడాలా, మన యొక్క విజయవాడ ఈ యొక్క సిటీలో ఉన్నటువంటి ప్రతి వారు స్వస్థపరచబడాలి, తెగుల నుంచి తప్పింపబడాలి అని అంటే ఒకటే ఒక మార్గము, ఆయన యేసుక్రీస్తు ప్రభు సిలువపైనటువంటి ఆయన వేలాడినటువంటి ఆయనను, రక్తం కార్చినటువంటి ఆయనను, తన శరీరాన్ని నలుగొట్టుకున్నటువంటి నీకోసం నా కోసం నలుగొట్టబడినటువంటి ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు నిదానించి చూచు ద్వారా, ఆయన్ని మనం విశ్వసించడం ద్వారా మనం నిత్య జీవాన్ని పొంది ఈ యొక్క లోక పరిస్థితుల నుంచి మనం తప్పింపబడతాము. ఇదే మార్గము. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరిను తండ్రి వద్దకు చేరడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలను మనం హృదయంలో పెట్టుకొని మన అవిధేయత, మన విగ్రహారాధన, మన వ్యభిచారము, తర్వాత దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మనం మాట్లాడటము, అంతేకాకుండా లాస్ట్గా అసంతృప్తి, మన జీవితంలో ఉన్నటువంటి అసంతృప్తిని కూడా మనం తీసివేసుకొని
సంతృప్తిగా దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చిన వాటిని బట్టి దేవుని స్తుతించి నమ్మకంగా దేవుని సేవించినట్లుగా ఈ తెగుళ్ళు విషయంలో మనం ప్రార్థన చేసి ధూపం వేసి మనం ఈ పరిస్థితుల నుంచి తప్పింపడినట్లుగా దేవుడే మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రములు. దేవ నా తండ్రి, నిజమైన ఆయన ప్రభు నాయన, మా కోసం అయితే మీరు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచి దేవనాయన మాకు గొప్ప రక్షణ ఇచ్చావు, మీకు వందనాలు. అయితే తండ్రి అనేకసార్లు విగ్రహారాధన దేవనా తండ్రి నాయన, అంతేకాకుండా దేవనా తండ్రి వ్యభిచారం అనే పాపము దేవా, మరి దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు దేవా అనేకమైనవి తండ్రి మేము చూస్తున్నాం. అంతేకాకుండా మా యొక్క జీవితాల్లో తృప్తి లేకుండా అసంతృప్తితో ఉన్నాం. దేవ మమ్మల్ని క్షమించము, నీ రక్తంతో కడుగుము, పవిత్రపరచము. దేవనా తండ్రి నీ యొక్క రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దేవనాయన నీ చిత్తమైతే ఈ తెగులు ఈ యొక్క COVID-19 నుంచి కూడా మమ్మల్ని తప్పించుము. అనేకమైన ప్రజలు ప్రభానాయన దేవా నిన్ను చూచి దేవనా తండ్రి సిలువలో రక్తం కార్చినటువంటి ప్రాణం పెట్టినటువంటి మిమ్మల్ని నిదానించి చూచి విశ్వసించి నిత్య జీవాన్ని పొందినట్లుగా మీరే సహాయం చేయమని, మీరు లోకాన్ని ఎంత ప్రేమించారో తెలుసుకునే భాగ్యాన్ని అనేకులకు మీరు దయచేస్తారన్న మిమ్మల్ని స్తుతిస్తూ ఈ మాటలు మీరు దీవించి ఆస్వాదించి అనేకులకు మేలుకరంగా చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడు యేసు నామములో, నామముల కంటే హెచ్చైన నామంలో స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.